నమస్తే తెలుగు ప్రేక్షకులకి మరి ముఖ్యంగా మెగా9 టీవీ ప్రేక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈ సంక్రాంతి మీ జీవితంలో నిండు నూరేళ్ల పాటుగా అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు, భోగ భాగ్యాలు ప్రసాదించాలని మెగా9 టీవీ ప్రత్యేకంగా కోరుకుంటుంది. ఈరోజు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒకసారి పరిశీలిస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని అంశాలు కూడా పండగ వాతావరణంలోనే కనబడుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఓవైపు సంక్రాంతి పండుగను పూర్తి స్థాయిలో సెలబ్రేట్ చేసుకుంటూ మరోవైపు గాలి పతంకులను ఎగరవేస్తూ సో రాజకీయ నాయకుల దగ్గర నుంచి వ్యాపారస్తుల వరకు ప్రతి ఒక్కళ్ళు కూడా సామాన్య ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. నిన్న సాయంత్రం సో శబరిమలలో మకర జ్యోతి దర్శనం మాత్రం అద్భుతంగా సాగినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలుగు ప్రేక్షకులు మాత్రం అత్యంత కీలకంగా భావించేటువంటి పండుగ సంక్రాంతి పండుగ. సో ఈ సంక్రాంతి పండుగ మీ జీవితంలో ఒక కొత్త ఆశలను, ఆకాంక్షలను చిగురించాలని మెగా9 టీవీ మరోసారి ప్రస్తావిస్తూ కూడా ఈరోజు మార్నింగ్ పేపర్ అనాలిసిస్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలను ఒకసారి పరిశీలిద్దాం. ఈ పండుగ అన్నదాతలది అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. తెలుగు ప్రజలకు ప్రధాని సంక్రాంతి సందేశం, అదేవిధంగా ఢిల్లీలోని కేంద్ర మంత్రి మురుగన్ నివాసంలో పొంగల్ వేడుకల్లో పాల్గొన్న మోదీ అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో తెలుగు ప్రజలకి భారత ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సో సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసినటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అట్ ద సేమ్ టైం కాళేశ్వరం 3వ టీఎంసీ పనులు వినియోగించుకుందాం, తుమ్మిడిహట్టి సుందిళ్ల అనుసంధానంతో బహుళ ప్రయోజనాలు, హైదరాబాద్కు వాటర్ గ్రిడ్, ఇక మల్లన్న సాగర్కు నీటి నిల్వపైన దృష్టి, బృహత్తర ప్రణాళికల దిశగా అడుగులు, నీటిపారుదల శాఖకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిశానిర్దేశం అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో కాళేశ్వరానికి సంబంధించినటువంటి అంశం ఇక్కడ తెలంగాణలో నీటిపారుదల రంగానికి సంబంధించినటువంటి అంశాలు కనమాట. తెలంగాణలో ఈ మధ్య రాజకీయ పరంగా కొంతవరకు రచ్చలేపుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. సో కాళేశ్వరంతో పాటుగా పాలమూరు రంగారెడ్డి అంశం. సో పాలమూరు రంగారెడ్డి కాళేశ్వరం ఈ రెండు ప్రధానమైనటువంటి అంశాలను ఒక్కసారి మనం బేరీజ్ వేసుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో నీటిపారుదల అంశాల మధ్య ఈ మధ్య సాగుతున్నటువంటి రాజకీయ వైరం, రాజకీయ వాగ్వాదం, రాజకీయ విమర్శ ప్రతి విమర్శలు ఈ మొత్తానికి కేంద్ర బిందువుగా నీటి అంశాలు ఉన్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో కాళేశ్వరం 3వ టీఎంసీ పనుల్ని కూడా వినియోగించుకుందాం అనేటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తుంటే సో కాళేశ్వరాన్ని కూలేశ్వరం అన్నారు కదా. సో కాళేశ్వరంలో ఎక్కడ పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయిపోయి ఆ నీటిని వినియోగించుకోవడానికి యూజ్ అవ్వక పూర్తి స్థాయిలో మొత్తం కూడా డ్యామ్కి సంబంధించినటువంటిది ఇక పైన పనికిరాదు అనేటువంటి అంశం విమర్శలు వచ్చినటువంటి నేపథ్యంలో అసలు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క సముదాయంలో నీటి యొక్క స్టోరేజ్, నీటి యొక్క కేటాయింపు, నీటి యొక్క సరఫరా ఈ మొత్తానికి అవకాశం లేదా అనేది మాత్రం ప్రతిపక్షాలు ముందు నుంచి ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఈసారి కాళేశ్వరం అనేటువంటి అంశం కూడా ఈ విధంగా ఉంది కాబట్టి హైదరాబాద్ వాటర్ గ్రిడ్కి సంబంధించినటువంటి అంశాల మీద కూడా ఒక కీలకమైనటువంటి ప్రణాళికలు రూపొందించేటువంటి దిశగా మాత్రం ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో 3వ టీఎంసీ కోసం చేపట్టినటువంటి పనులు ఎప్పటి వరకు పూర్తయ్యేటువంటి అవకాశం ఉంది. సో దానికి సంబంధించినటువంటి అంశాలపైన ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. సో బీసీలకు 3 నగరాలు 38 పట్టణాలు అనేటువంటి అంశాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. సో పట్టణ స్థానిక సంస్థల మేయర్లు, చైర్పర్సన్లకు రిజర్వేషన్లు ఖరారు, స్థానాల వారీగా 17న కొలిక్కి అనేటువంటి అంశం. బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ప్రక్రియని మాత్రం సో మున్సిపల్ ఎలక్షన్స్లో ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటి అంశం బలంగా వినబడుతుంది. అసలు బీసీ రిజర్వేషన్లకి సంబంధించినటువంటి అంశం, మున్సిపల్ ఎలక్షన్స్కి ఉన్నటువంటి ఇష్యూ, ఈ రెండు అంశాలు ఒకసారి మనం బేరీజ్ వేసుకున్నప్పుడు రీసెంట్గా సంబంధించినటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు, ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినాయో ఆర్టికల్ నెంబర్ 73 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కింద సో ఇప్పుడు జరగబోతున్నటువంటి ఎలక్షన్ మాత్రం పూర్తి స్థాయిలో 74 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అంటే 74వ రాజ్యాంగ సవరణ ద్వారా పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికలు నిర్వహించేటువంటి ఆలోచన మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పరిస్థితి. ఆల్మోస్ట్ 1 ఇయర్ కంప్లీట్ అయిపోయింది. సో పదవీ కాలం అయిపోయి పూర్తి స్థాయిలో ప్రత్యేకమైనటువంటి అధికారుల పాలనలో ఉన్నటువంటి పరిస్థితి కనబడింది. ఇలాంటి తరుణంలో, ఇలాంటి సిచ్యువేషన్లో సో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఫిబ్రవరి లేదా మార్చిలో వచ్చేటువంటి అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. మున్సిపల్ ఎలక్షన్తో పాటుగా జీహెచ్ఎంసీకి సంబంధించి కూడా ఎలక్షన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది అనేది మాత్రం చాలా క్లియర్ కట్గా ప్రభుత్వ వర్గాల నుంచి వస్తుంది. మరి ఈ జీహెచ్ఎంసీకి సంబంధించినటువంటి ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తే వివిధ రాజకీయ పార్టీలన్నీ కూడా కీలకంగా తీసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకు రాజకీయ పార్టీలు తీసుకునేటువంటి కీలక అంశాలు ఒకసారి మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఒకటి
స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు పూర్తయినటువంటి నేపథ్యం. ఇక రెండోది మున్సిపాలిటీలకు సంబంధించి జీహెచ్ఎంసీకి సంబంధించి ఒకటి, రెండోది జెడ్పీటీసీ ఎంపీటీసీకి సంబంధించినటువంటి ఎన్నికల నోటిఫికేషన్స్. ఇవన్నీ కూడా రాజకీయ పార్టీల ప్రమేయంతో సాగేటువంటి ఎన్నికలు. రాజకీయ పార్టీలు ప్రత్యక్షంగా ఈ ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తాయి కాబట్టి, సో బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపైన, కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపైన, బీజేపీ పార్టీ కమలం గుర్తుపైన వివిధ రాజకీయ పార్టీలకు అధికారికంగా ఉన్నటువంటి వారి యొక్క గుర్తులపైనే పోటీ జరగబోతుంది. ఇప్పటి వరకు సర్పంచ్ స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు కేవలం ఆయా స్థానాలకే పరిమితమైనటువంటి నేపథ్యం. అంటే కొంతవరకు కూడా సర్పంచ్లు అనేవారు పార్టీ ప్రాతిపదికన ఎన్నిక కారు కాబట్టి, సర్పంచ్ ఎన్నికలు పార్టీ ప్రాతిపదికన జరగవు కాబట్టి, రాజకీయ పార్టీల యొక్క గుర్తుల యొక్క ప్రమేయం అక్కడ ఉండదు కాబట్టి, ఈ అన్ని అంశాలు ఒకసారి మీరు బేరీజుకు వేసుకున్నాక ఆల్మోస్ట్ రాజకీయ పార్టీల యొక్క ప్రమేయంతో సాగేటువంటి ఎన్నికలే మున్సిపల్ ఎన్నికలు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఈసారి తెలంగాణలో ఎలాంటి ప్రభావం చూపబడుతుంది, ఎలాంటి ప్రభావం ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటి అంశాలు ఒక్కసారి మనం గమనిస్తే ఆల్మోస్ట్ ఇక్కడ కనబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం ఈసారి తెర మీదకి వస్తున్నటువంటి సిచ్యువేషన్. బీసీలకు 42% రిజర్వేషన్లు ఉన్నాయో, ఈ 42% రిజర్వేషన్లు అనేటువంటి అంశం ఆల్రెడీ కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో న్యాయస్థానాలు దాని మీద ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా ఇంకా పెండింగ్లోనే ఉన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాని మీద ప్రభుత్వ వాదనలు, అదేవిధంగా పిటిషనర్స్ యొక్క వాదనలు ఈ మొత్తం వింటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి సమయంలో బీసీ రిజర్వేషన్ల అమలు దిశగా మాత్రం ప్రభుత్వం ఎలాంటి అడుగులు వేస్తుంది అనేటువంటి అంశాలు కూడా ఇక్కడ హైలైట్ అవుతున్నాయి. ఒకవేళ బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధానంగా తీసుకుంటున్నారు కాబట్టి, రాజకీయ పార్టీల యొక్క ప్రమేయంతోనే ఈ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి, ఈ అత్యంత కీలకంగా మారేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, ఇలాంటి సందర్భంలో మాత్రం బీసీలకు సంబంధించినటువంటిది ఒక బలమైనటువంటి ఆయుధంగా మారేటువంటి ఛాన్సెస్ ఉంటున్నాయి. ఈరోజు పట్టణ ప్రాంతాల్లో గమనిస్తే సాధారణంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు మొత్తం కలిపేసి ఒక 15%, ఈ 15%కి మించినటువంటి పరిస్థితి కనబడుతుంది. 15% ఆల్రెడీ అక్కడ పోతే మనకి మిగిలినటువంటిది 35% వరకు ఉంటుంది. 35% అంటే ఆల్మోస్ట్ రాజ్యాంగంలో ఉంది 50% రిజర్వేషన్ అనేది పరిమితికి మించకూడదు. 50% ఎప్పుడైతే క్రాస్ అయిందో అది న్యాయపరంగా చెల్లుబాటు కాదు. ఒకవేళ 50% అనేది పూర్తి స్థాయిలో మార్చి, అంటే 50%కి మించి ఎలక్షన్ మనం నిర్వహించాలంటే ఆల్మోస్ట్ అక్కడ రాజ్యాంగపరమైనటువంటి సవరణ అవసరం అనేది ఇక్కడ ప్రధానంగా ఉంది. రాజ్యాంగపరమైనటువంటి సవరణ అవసరమైతే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది. రాజ్యాంగ సవరణ చేసేటువంటి ఆలోచన ఉంటుందా? ఎంత రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో బీజేపీకి సహకరించిన, అంటే సమన్వయంతో పనిచేసిన, విభేదాలు లేకుండా ఉన్నా, అంటే ఆల్మోస్ట్ తమిళనాడులో చూస్తే విభేదాలు కనబడుతున్నాయి, వెస్ట్ బెంగాల్లో విభేదాలు కనిపిస్తూనే ఉంటాయి, ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ ఉన్నప్పుడు విభేదాలు కనబడ్డాయి. వీటితో పోల్చినప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో సమన్వయంతోనే ముందుకు వెళ్తున్నారు ఇప్పటి వరకు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రిజర్వేషన్లను సాధించడం సాధ్యమవుతుందా అనేటువంటి ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి రిజర్వేషన్ల అంశం ఇప్పట్లో కొలిక్కొచ్చేటువంటి అవకాశం లేదు. రిజర్వేషన్ల అంశం కొలిక్కి రానటువంటి నేపథ్యంలో 50% పరిమితి అనేది క్లియర్ కట్గా కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఇలాంటి సిచ్యువేషన్లో సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోతే రాష్ట్రానికి రావాల్సినటువంటి దాదాపు ఒక 500 కోట్ల రూపాయలు, ఈ 500 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటివి ఆర్థిక సంఘం నుంచి నిధులు రాకుండా పెండింగ్ పడిపోయి మార్చిలోపు వాటి గడువు కూడా పూర్తయిపోయి పూర్తి స్థాయిలో అభివృద్ధికి నోచుకున్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి సర్పంచ్ ఎన్నికలను మాత్రం సకాలంలో నిర్వహించలేకపోయినప్పటికీ మున్సిపల్ ఎన్నికలను కూడా కొంతవరకు ఆలస్యం అవుతున్నటువంటి తరుణంలో సాధ్యమైనంత త్వరగా నిర్వహించి ఏదైతే కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి బకాయిలు ఉన్నాయో వాటిని తెచ్చుకోవాలనేది మాత్రం రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన. మరి చూడాలి, మొత్తం మీద ఎలాగైనా బీసీలకు 3 నగరాలు 38 పట్టణాలు అనేటువంటి అంశంలో చైర్పర్సన్కి సంబంధించినటువంటి రిజర్వేషన్ ఖరారైనటువంటి సిచ్యువేషన్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఎలా ఉండబోతుంది అనేటువంటిది మనం వేచి చూడాల్సినటువంటి సిచ్యువేషన్. నెక్స్ట్ అంశాన్ని ఒక్కసారి మనం పరిశీలిస్తే 24 గంటల్లో ఇరాన్ పైన సైనిక చర్య, అమెరికా దాడులకు దిగవచ్చని కథనాలు, పశ్చిమాసియాలో పలు సైనిక స్థావరాల నుంచి ఆ సిబ్బంది వెనక్కి, ఇక సర్వసన్నద్ధంగా ఇరాన్ సైన్యం 2571కి పెరిగినటువంటి మృతుల సంఖ్య అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అమెరికా సైనిక చర్యకు ఇరాన్ పైన దిగబోతుంది. ఖమేనీ యొక్క ఏదైతే హెచ్చరికల్ని బేఖాతరు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఇరాన్కి ఇజ్రాయెల్కి మధ్య సాగుతున్నటువంటి అత్యంత కీలకమైనటువంటి పోరులో
అగ్రరాజ్యం అమెరికా ఎంటర్ అయిపోతుంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక వినబడుతున్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు, ప్రపంచంలో సాగుతున్నటువంటి ప్రతి యుద్ధంలో కూడా, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి కీలకమైనటువంటి వివాదంలో కూడా నేను ముందుంటాను, యుద్ధానికి నేను ముందుంటాను, అన్నిటికీ నేను సిద్ధంగా ఉంటాను అనేది మాత్రం అమెరికా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. పాపం ప్రపంచ స్థాయిలో శాంతి స్థాపన కోసం కృషి చేసి, సో అంతర్జాతీయ నోబెల్ బహుమతి కోసం, శాంతి బహుమతి కోసం ప్రయత్నించినటువంటి ట్రంప్ యొక్క ఆశలకు చిల్లులు పడినటువంటి నేపథ్యంలో ఇంకా ఆయన శాంతి మంత్రాన్ని తప్పిస్తూ, శాంతి మంత్రాన్ని జపిస్తూ, సో ప్రపంచ శాంతికి నేనే దూతగా, ప్రపంచ శాంతి నాయకుడిగా తనను తాను సంబోధిస్తూ, తనను తాను అభివర్ణించుకుంటూ ఉన్నటువంటి ఒక అగ్రరాజ్యానికి సంబంధించినటువంటి అధ్యక్షుడి యొక్క వ్యవహార శైలి ఈ మధ్య ముదిరి పాకాన పడుతున్నటువంటి సిచ్యువేషన్ కనబడుతుంది. ఎందుకు ప్రత్యేకంగా ట్రంప్ గురించి ప్రస్తావించాల్సినటువంటి అవసరం ఎందుకు వస్తుందంటే, ఆల్మోస్ట్ ఒకసారి మనం గమనించాలి, రీసెంట్గా జరుగుతున్నటువంటి కొన్ని యుద్ధాలను ఒకసారి మనం పరిశీలించినప్పుడు, రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరుగుతుంది. రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం సాగుతున్నటువంటి నేపథ్యంలో అగ్రరాజ్యం అమెరికా తానున్నాను, సో ఉక్రెయిన్ నాటోలో జాయిన్ అవ్వాలి, అవ్వకూడదు, తన యొక్క స్వేచ్ఛ ఉంటుంది, సో ఉక్రెయిన్కి కావలసినటువంటి సహాయ సహకారాలు అందిస్తాం, రష్యా ఏదైతే ఉందో యుద్ధాన్ని మీరు మానుకోవాలి అని హెచ్చరికలు చేయడం, ప్రపంచవ్యాప్తంగా దాన్ని హైలైట్ చేయడం, సో ఆ యుద్ధాన్ని ఆపడం కోసం వివిధ దశల్లో కూడా డిస్కషన్ చేయడం, ఇలాంటి అంశాలు, ఇలాంటి పరంపర మొత్తం మనం చూసాం. దాని తర్వాత జరిగినటువంటి సిరియాకి సంబంధించినటువంటి ఇష్యూ, సిరియా దాడులకు సంబంధించినటువంటి అంశంలో కూడా అమెరికా జోక్యం చేసుకోవడం, అమెరికా ఒక ప్రకటన చేయడం, ఇలాంటి అంశాలు కూడా సాగినాయి. రెండు, ఇండియా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ఉద్రిక్తతల సమయంలో, ఆపరేషన్ సింధూర్ చేపట్టినటువంటి సమయంలో పాకిస్తాన్కి సంబంధించినటువంటి రాయబారి లేదా పాకిస్తాన్కి సంబంధించినటువంటి అత్యున్నతమైనటువంటి ఒక సైనిక అధికారి అమెరికా చాటును వెళ్ళి అమెరికా కాళ్ళు పట్టుకొని అమెరికాతో లంచులు చేసి అమెరికాలో పూర్తి స్థాయిలో టీలు దాగి, సో ఇలాంటి అంశాలతో అమెరికా నేతలతో భేటీ అయిన తర్వాత ఇరు దేశాలకి సంబంధించినటువంటి కొంతవరకు హెచ్చరికలు తగ్గియాలి, అంటే పూర్తి స్థాయిలో ఉద్రిక్త పరిస్థితులు తగ్గియాలి అనేటువంటి అంశం తెర మీదకి వచ్చేసి అమెరికాను వెనకాల పెట్టుకొని పూర్తి స్థాయిలో పాకిస్తాన్ చేసినటువంటి కుయుక్తులు, పాకిస్తాన్ పన్నినటువంటి కుట్రలు ప్రపంచం మొత్తానికి తెలుసు. సో ఈ రెండు దేశాల మధ్య కూడా శాంతికి నెలకొల్పడానికి, రెండు దేశాల మధ్య పూర్తి స్థాయిలో యుద్ధాన్ని ఆపడానికి నేనే సహకరించాను, నేనే ప్రయత్నించాను, ఇది కూడా ట్రంప్ చెప్పినటువంటి మాట. రీసెంట్గా ఇరాన్, అదేవిధంగా సంబంధించిన ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అంశం, సో అక్కడ పాలస్తీనా సంబంధించినటువంటి అంశం ఉందా, ఇరాన్కి సంబంధించినటువంటి ఇష్యూ నడుస్తుందా, అసలు ఎందుకు ఇజ్రాయెల్కి వీరికి మధ్య సాగుతున్నటువంటి తంతుంది అంటే దాంట్లో కూడా నేను ఉన్నాను అని అమెరికా ఎంటర్ అయిపోయినటువంటి సిచ్యువేషన్. అంటే ఇలాంటిగా రీసెంట్గా జరుగుతున్నటువంటి ఇన్ని అంశాలు చూసుకున్న తర్వాత అమెరికా ఇన్ని దేశాల మధ్య జాయిన్ అయిపోయి పూర్తి స్థాయిలో నేను ఉన్నాను అనేటువంటి ప్రకటన చేస్తూ శాంతి స్థాపిస్తుంది అనుకుంటే మనమందరం కూడా పప్పులో కాలిసినట్టే. అది ఖచ్చితంగా 100% అసత్యం. వెనుజువెలా అధ్యక్షుడు, ఒక దేశానికి అధ్యక్షుడిని ఆ దేశంలో చొరబడి అతనికి బేడీలు వేసి అదే దేశం నుంచి పట్టుకొని వచ్చి అమెరికాలో ఒక జైల్లో అతని కుటుంబ సమేతంగా వేశారు అంటే ఇది దేనికి చర్య? ఆ దేశానికి, వెనుజువెలాకి ఒక పూర్తి స్థాయిలో ప్రజాస్వామ్యం లేదా? వెనుజువెలాకి అక్కడ పూర్తి స్థాయిలో సార్వభౌమత్వం లేదా? వారి యొక్క దేశానికి ఒక స్వయం ప్రాతిపత్తి లేదా? ఆ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు అనేటువంటి అంశంతో పాటుగా ముడి చమురు అనేటువంటి అంశం ప్రధానంగా హైలైట్ అవుతున్నటువంటి నేపథ్యంలో ట్రంప్ ఇలాంటి చర్యలు తీసుకొని ఒక దేశ అధ్యక్షుడిని అరెస్టు చేస్తే ప్రపంచ దేశాలు ఏం చేస్తున్నాయి అనేటువంటి ప్రశ్నలు చాలా ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ గ్రీన్లాండ్. గ్రీన్లాండ్లో అపారమైనటువంటి నిక్షేపాలు ఉన్నాయి. గ్రీన్లాండ్ మనందరికీ తెలుసు, కంటికి కనిపిస్తున్నటువంటి అతి పెద్ద మంచు పర్వతమండం కన్నా అతి పెద్ద ఒక మంచు ఖండం. ఆ ఖండాన్ని చూడడానికి, ఆ మంచుని ఆస్వాదించడానికి చాలామంది వెళ్తూ ఉంటారు పర్యాటకులు. కానీ ఇప్పుడు ఆ మంచు కరిగిపోతుంది. ఆ కరిగిపోతున్నటువంటి మంచు కింద అపారమైనటువంటి నిక్షేపాలు, బంగారం, వెండి, అక్కడ ఉన్నటువంటి ముడి చమురు, సో ఇలాంటి ఒక్కొక్క నిక్షేపాలు బయటపడుతుంటే అగ్రరాజ్యం అమెరికా యొక్క కళ్ళు మొత్తం దాని మీదే పడ్డాయి. గ్రీన్లాండ్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలి, దాని మీద చైనా లేకపోతే రష్యా యొక్క ఆధిపత్యం ఉంటే సహించేది లేదు అనేటువంటి ఇష్యూ. సో గ్రీన్లాండ్ నెక్స్ట్ టార్గెట్గా కనబడుతుంది. కెనడాకి సంబంధించి అమెరికాలో 51వ రాష్ట్రంగా మీరు పూర్తి స్థాయిలో చేరేటువంటి అవకాశాన్ని పరిశీలించండి, లేకపోతే మేమే వచ్చి స్వాధీనం చేసుకుంటాం. అమెరికా పూర్తి స్థాయిలో కెనడాకి హెచ్చరించినటువంటి నేపథ్యం. రీసెంట్గా పనామాకు సంబంధించినటువంటి ఇష్యూ, పనామా కాలువ ఎప్పుడో అమెరికా త్రవ్విస్తే సో దాని మీద పూర్తి స్థాయిలో ఆధిపత్యం వారి కిందకే వస్తుందా? ఇలాంటి అంశాలు ఏమున్నాయా? భారతదేశం ఆఫ్ఘనిస్తాన్కి పార్లమెంట్ భవనం కట్టించింది, తాలిబాన్లు తర్వాత కూల్చేశారు, ఆ విషయం వేరే.
కానీ ఆఫ్ఘనిస్తాన్కి సంబంధించినటువంటి పార్లమెంట్ని మనం నిర్మించామనేసి ఆ పార్లమెంట్ భారతదేశాన్ని అవుతుందా? అలాంటి అయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండదు కదా. మరి అలాంటి సిచ్యువేషన్ లేనప్పుడు పనామా కాల్వని కైవసం చేసుకోవాలి అనేటువంటి ఆలోచన. ఈ మొత్తం వ్యవహారం చూసుకున్న తర్వాత అగ్రరాజ్యం అమెరికా యొక్క పోకడలు తీవ్ర స్థాయిలో మారుతున్నాయి. ట్రంప్ రెండోసారి అధికారాన్ని చేపట్టిన తర్వాత అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదాన్ని తీసుకున్నారు. అమెరికా ఫస్ట్ అనేటువంటి నినాదంతో వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడి మారుతున్నటువంటి అంశం, వారి దేశాన్ని స్వతహాగా ప్రేమించడంలో తప్పులేదు, కానీ పక్క దేశాల మీద ద్వేషం ఉంటే అది ఎంతవరకు వెళ్ళేటువంటి ఛాన్స్ ఉంటుంది అనేటువంటి ప్రధానమైనటువంటి వాదన కూడా బలంగా వినబడుతుంది రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి. అంటే ఒక రకంగా చూస్తే ఆల్మోస్ట్ క్లియర్ కట్గా వినబడుతున్నటువంటి అంశం, అగ్రరాజ్యం అమెరికాకు కళ్ళెం వేయాల్సినటువంటి పరిస్థితి ఆసన్నమవుతుందా? భారతదేశం ప్రపంచంలో ఆర్థికంగా ఎదుగుతున్నటువంటి దేశం, చైనా ఆల్రెడీ అభివృద్ధి చెందినటువంటి దేశం, రష్యా అభివృద్ధి చెందినటువంటి దేశం, బలమైనటువంటి సైనిక స్థావరాలు కలిగినటువంటి దేశాలు అనేకం ఉన్నాయి. యూరోపియన్ యూనియన్ దేశాలు ఒకసారి పరిశీలించిన, ఐరోపా దేశాలు ఒకసారి పరిశీలించిన, ఫ్రాన్స్, ఇటలీ, జపాన్ ఇలాంటి దేశాలు పరిశీలించిన ప్రపంచంలో బాగా ఎదుగుతున్నటువంటి దేశాలు. ఇలాంటి దేశాలన్నీ కూడా ఇలాంటి తంతు మొత్తం సాగుతుంటే మౌనం వెనకాల ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి అనే ప్రశ్నలు. మన దాకా వచ్చినప్పుడు విషయం తెలీదా? మన దాకా వచ్చినప్పుడు ఆ సిచ్యువేషన్ తెలీదా అనేటువంటి ప్రశ్న బలంగా వినబడుతుంది రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి. అంటే ఒక రకంగా చెప్పుకోవాలంటే క్రమంగా అమెరికా ఇంత భారీ కుట్రలకు పార్టిసిపేట్ చేస్తూ ఇన్ని భారీ వ్యూహాలకి పన్నుతున్నటువంటి నేపథ్యంలో ప్రపంచంలో వివిధ దేశాలని టార్గెట్ చేసుకు కూడా వారి యొక్క కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావిస్తున్నటువంటి నేపథ్యంలో ఎందుకు వివిధ దేశాలు దీన్ని ఖండించలేకపోతున్నాయి అనేటువంటి క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. మరి చూడాలి, మరి అమెరికా యొక్క ఎంతవరకు వెళ్తుంది వారి యొక్క ప్రభావం, ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది. అమెరికా జోక్యంలో యుఎన్ఓ పాత్ర పూర్తి స్థాయిలో నశించిందని చెప్పుకోవాలి. ఇది సాధారణంగా చెప్పేటువంటి మాట కాదు. యుఎన్ఓ పాత్ర నశించింది. యుఎన్ఓ ఉందా, చనిపోయిందా? అసలు యుఎన్ఓ బ్రతికే ఉందా? ఐక్యరాజ్య సమితి అనేది ప్రపంచ శాంతి కోసం నానాజాతి సమితి ఏర్పడిన తర్వాత ఒక 20 ఏళ్ళకి 1920లో నానాజాతి సమితి ఏర్పడితే 1920 నానాజాతి సమితి పూర్తిగా విఫలమైందని 1945లో రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేశారు ఐక్యరాజ్య సమితిని. ఐక్యరాజ్య సమితిలో కొంతమంది పెత్తనం మాత్రమే ఉంటుంది. ఆ కొంతమంది పెత్తనం అక్కడ చెలాయించినంత కాలం ఆ ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి ఇష్యూనే ఉండేటువంటి అవకాశం ఉంటుంది. అమెరికా ప్రభావం దానికి, అమెరికా పూర్తి స్థాయిలో అమెరికాకు ఐక్యరాజ్య సమితి భయపడుతున్నటువంటి పరిస్థితి. నిధులు ఆపుతుందని భయమా? వారికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో వివాదానికి సంబంధించినటువంటి భయమా? అగ్రరాజ్యం అమెరికాకి వీటో పవర్ ఉన్నదని భయమా? భద్రతా మండలిలో ఎన్ని రోజులు సంస్కరణలు చేయకుండా వివిధ దేశాల యొక్క ప్రాతినిధ్యాన్ని కోల్పోయేలా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇలాంటి తరుణంలో ప్రపంచం మొత్తం కూడా 2 దేశాల మధ్య కీలుబొమ్మగా మారాల్సినటువంటి సిచ్యువేషన్ లేదు. కీలుబొమ్మగా ఉన్నటువంటి ఐక్యరాజ్య సమితి యొక్క పాత్ర తగ్గినప్పుడు ప్రత్యామ్నాయంగా ఒక కీలకమైనటువంటి ఆర్గనైజేషన్ అవసరం. ఇలాంటి ప్రశ్నలు కూడా చాలా బలంగా వినబడుతుంది. మరి చూడాలి, మొత్తం మీద ఐక్యరాజ్య సమితి ఇప్పటికన్నా తన పాత్రను గుర్తించేటువంటి అవకాశం ఉంటుందా, లేక పూర్తి స్థాయిలో మాత్రం ఎలాంటి సిచ్యువేషన్ ఉండబోతుంది అనేటువంటిది. అత్యంత పేదలను ఆదుకునేలా ఆ వర్గాన్ని గుర్తించేందుకు త్వరలో సమగ్ర సర్వే, మహిళా సంఘాల ద్వారా నిర్వహణ, ఇక సెర్ప్కి సంబంధించి ప్రతిపాదనలు సీఎం ఆమోదం అనంతరం కూడా కార్యాచరణ చేసేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఒక్కసారి మనం ఆంధ్రజ్యోతి అంశాన్ని ఒక్కసారి మనం పరిశీలిద్దాం. ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఒక్కసారి మనం పరిశీలించినప్పుడు 38 మున్సిపాలిటీలు బీసీలకే, 3 మున్సిపల్ కార్పొరేషన్లు కూడా డెడికేటెడ్ కమిషన్ సిఫార్సులతో 34% కోటాను అమలు దిశగా. అందాక మనం డిస్కషన్ చేసినటువంటి అంశం ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. 42% రిజర్వేషన్లు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు కానటువంటి నేపథ్యంలో 34% రిజర్వేషన్లతో వెళ్ళేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా ఉంది. ఎమర్జెన్సీ పరిస్థితి ఉంటే మాత్రం మీరు బయటికి తిరిగేవారా అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. మీరందరూ కూడా లోపలే ఉండేవారు. మహిళా ఐఏఎస్ వ్యక్తిత్వ హననం కేసులో సంబంధించి విలేకరుల అరెస్టు పైన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ చేసినటువంటి వ్యాఖ్యల్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఏదైతే మహిళా ఐఏఎస్ ఆఫీసర్కి సంబంధించినటువంటి అంశాలని ఇక్కడ కీలకంగా మారి రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు ప్రకంపనలు రేపుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక నితిన్ నబీన్కే బీజేపీ పగ్గాలు, కొత్త జాతీయ అధ్యక్షుడు ఏకగ్రీవ ఎన్నుకునేటువంటి అవకాశం. అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వంటి సీనియర్ నేత ప్రతిపాదనలు, అదేవిధంగా 19న నామినేషన్లు, 20న జాతీయ అధ్యక్షుడి ఎన్నిక
అనేటువంటి అంశాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. బీజేపీకి సంబంధించి జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ని ఎన్నుకునేటువంటి అవకాశాలు చాలా క్లియర్ కట్గా కనబడుతున్నాయి. ఈయన బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి. ఆల్మోస్ట్ బీజేపీకి జాతీయ అధ్యక్షుడు ఎవరవుతారు? దేశంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, అత్యంత కీలకంగా రాష్ట్రంలో పూర్తి స్థాయిలో మాత్రం కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ, దేశంలో అత్యధిక రాష్ట్రాలు ఆల్మోస్ట్ ఒక 2-3 రాష్ట్రాలు మినహా, అంటే తమిళనాడు రాష్ట్రం కానివ్వండి, తెలంగాణ కానివ్వండి, సో ఇలాంటి 2-3 రాష్ట్రాలు మినహా మిగిలినటువంటి అన్ని రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి పార్టీ, ప్రపంచవ్యాప్తంగా అత్యధిక సభ్యత్వాలను కలిగినటువంటి పార్టీ, ఇప్పటికే భారతదేశంలో 3 సార్లు హ్యాట్రిక్ నెలకొల్పి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పార్టీ. సో ఈ పార్టీ యొక్క ప్రభావం కూడా ఎలా ఉండబోతుంది అనేటువంటి అంశం ఇక్కడ తెర మీదకి వస్తే, బీజేపీలో నూతన నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారు అనేటువంటి బలమైన నానుడి చాలా కీలకంగా ఉంది. ఇందులో భాగంగా నితిన్ నబీన్కే బీజేపీకి ఈసారి పగ్గాలు ఇవ్వబోతున్నారు అనేటువంటి ఇష్యూ మాత్రం కొంతవరకు హైలైట్ అవుతుంది. ఎవరు ఈ నితిన్ నబీన్? ఎందుకు ఈయనకి బీజేపీ జాతీయ అధ్యక్ష పదవిని ఇచ్చారు? సో పార్టీ అధికారంలో లేనప్పుడు ఎవరికైనా అధ్యక్ష పదవి ఇస్తే దానికి సంబంధించి పెద్దగా ఇష్యూ ఉండేటువంటిది కాదు. కానీ పార్టీ అధికారంలో ఉండి ఇంత బలంగా ఉన్నటువంటి పార్టీకి సంబంధించి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్నారంటే ఆ బాధ్యతలు చేపట్టేటువంటి వ్యక్తి మాత్రం అత్యంత కీలకంగా ఉన్నటువంటి పరిస్థితి ఉండాలి. సో ఇలాంటి నేపథ్యంలో ఆల్రెడీ బీజేపీలో అత్యంత కీలకంగా ఉన్నటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కానివ్వండి, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ కానివ్వండి, బీజేపీకి సంబంధించినటువంటి అత్యంత కీలకమైన పలువురు వ్యక్తులు కూడా ఉన్నారు. సో వీరందరినీ పక్కన పెట్టేసి, వీరందరికీ దూరం పెట్టేసి ఆల్మోస్ట్ నితిన్ నబీన్కి బీజేపీ పగ్గాలు అప్పగిస్తున్నారు అంటే, సో నితిన్ నబీన్ యొక్క సమర్థత పైన బీజేపీ హైకమాండ్ కానివ్వండి, ఆర్ఎస్ఎస్ కానివ్వండి ఎంతెంత కీలకంగా ఉండబోతున్నాయి, వారి యొక్క ఆలోచన సరళి ఎలా ఉండబోతుంది అనేటువంటి ఇష్యూ కూడా ఇక్కడ ప్రధానంగా ఉంది. సో యువ నాయకత్వాన్ని ప్రోత్సహించేటువంటి దిశగా మాత్రం అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో బీజేపీ ఇదే దృక్పథంతో ముందుకు వెళ్తే మాత్రం వచ్చేటువంటి ఎన్నికల్లో నితిన్ నబీన్ ఏ విధంగా కృషి చేయబోతున్నారు? ఎందుకంటే బీహార్లో ఆల్మోస్ట్ అసెంబ్లీ ఎలక్షన్కి సంబంధించి ఎన్డీఏ కూటమిని ఘన విజయం సాధించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. నితీష్ కుమార్ అక్కడ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వైనం కూడా కనబడింది. సో ఇన్ని పర్యాయాలు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా పనిచేశారు కాబట్టి, సో నితీష్ కుమార్ ప్రభుత్వం పైన ఆల్మోస్ట్ ప్రజా వ్యతిరేకత ఉంది. ఈసారి ఆయన పూర్తి స్థాయిలో ఓడిపోబోతున్నారు అనేటువంటి ఇష్యూ కూడా ప్రధానంగా హైలైట్ అయింది. కానీ నితిన్ నబీన్ మాత్రం పూర్తి స్థాయిలో సమర్థవంతంగా బీజేపీ అభ్యర్థులు గెలుపులో కానివ్వండి, బీహార్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి తీసుకురావడంలో కానివ్వండి చాలా కీలకంగా పనిచేశారు. కాబట్టి నితిన్ నబీన్ యొక్క ఏదైతే నాయకత్వ పటిమ ఉందో అది బీజేపీ హైకమాండ్కి, మరీ ముఖ్యంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించి కొంతవరకు ఇష్టపూర్వకంగా మాత్రం ఉన్నటువంటి పరిస్థితి, వారి దగ్గర నుంచి ప్రత్యేకమైనటువంటి అభినందనలు కూడా ఉన్నటువంటి సిచ్యువేషన్. కాబట్టి నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎలా పనిచేయబోతున్నారు? దేశవ్యాప్తంగా ఎన్డీఏ కూటమి ఆల్మోస్ట్ 3 సార్లు అధికారంలోకి వచ్చింది. 3 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు 4వ సారి అధికారంలోకి రావాలి అంటే బీజేపీకి ఒక బలమైనటువంటి అధ్యక్షుడు కూడా ఉండాలి. ఇక్కడ కనబడుతున్నటువంటి మరో అంశం బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా 2014లో నరేంద్ర మోదీ గారు సో ఆయన ప్రకటించిన తర్వాత దేశవ్యాప్తంగా ఒక బలమైనటువంటి హవా వీచింది. సో ఇలాంటి బలమైనటువంటి హవా వీచినటువంటి నేపథ్యంలో నితిన్ నబీన్ ఎలాగ నిర్వహించబోతున్నారు? సో నా 3 సార్లు హ్యాట్రిక్ కాబట్టి 4వ సారి ఎలా ఉండబోతుంది మనం కూడా వేచి చూద్దాం. ఇవి తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి వార్తాపత్రికల్లోని ప్రధాన అంశాలు. సో వీటిపైన మనతో పాటు విశ్లేషణ చేయడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు మరి కాసేపట్లో నాతో పాటు జాయిన్ అవుతారు. సో వారితో విశ్లేషణ చేసే ముందు మార్నింగ్ పేపర్ ఎనాలిసిస్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.